అర్ధరాత్రి దాటే వరకు కూడా శశికళ అక్కడ ఉండడం, శిబిరాల్లో ఎమ్మెల్యేలతో మంత్రాలు కొనసాగించడం, అంటే వాళ్ళు రెండు వైపులా కూడా ఆలోచించుకుని ఉండవచ్చు. ఒకవేళ శిక్ష పడితే ఏం చేయాలి, ఒక నిర్దోషిగా తేలితే ఏం చేయాలి, సో శిక్ష పడింది కాబట్టి ఏం చేయాలనే ఆలోచన ఇప్పటికే చేసుకుని ఉండవచ్చా? ఏదైతే రెండు పేర్లు వినిపిస్తున్నాయో ఆ ఇద్దరులో ఎవరో ఒకరిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంటే వాళ్ళకి ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది, లేకపోతే వాళ్ళంతా ఇక అక్కడ సీన్ కంప్లీట్ గా రివర్స్ అయింది కాబట్టి పన్నీర్ సెల్వమే దిక్కని ఇటు వచ్చే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటాయా ఎమ్మెల్యేస్? అంటే ఇప్పుడు సీన్ మారిపోయింది మొత్తం. ఎంతమంది ఆవిడతో ఉంటారో, ఆవిడ కానీ పళనిస్వామితో కానీ సంఘటనతో ఉంటారు కానీ చూడాలి. ఇక్కడ ఇబ్బంది పన్నీర్సెల్వంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్యేది ఆయన అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే కారణం, ఆయన 2001లోని ఆయన అప్పుడే ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడు ఈవిడ కేసులో జైల్లో వెళ్తే శశికళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే చీఫ్ మినిస్టర్ చేసింది, మళ్ళీ 2 సార్లు చీఫ్ మినిస్టర్ చేసింది. సో చాలా మందికి మేమంతా సీనియర్స్ ఉన్నాం, ఆయనకు అవకాశం ఇచ్చారనేది ఆ కోపం ఉంది. ఆ కోపం ఇప్పుడు కొంచెం క్యారీ ఓవర్ అవుతున్నది. అందుకే చాలా మంది శశికళతో ఉన్నారు. సో ఇప్పుడు ఈ పరిస్థితిలోని వాళ్ళందరూ వీళ్ళిద్దరూ కూడా పెద్ద ఏమి సీనియర్స్ కాదు. సంగోటి అని చూస్తున్నాం మనం. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు పన్నీర్ సెల్వంతో రావడానికి ఎక్కువగా ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంటుందేమో. అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా పరిస్థితులు చేదాటిపోయి ఇంకా వాళ్ళు ఏమీ చేయలేరు. అది కాకుండా వాళ్ళకి ఒక మచ్చ ఉండిపోతుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే థర్లీ కన్విక్టెడ్. ఇప్పుడు మన అడ్వకేట్ గారు చెప్పినట్టుగా ఆవిడకి ఇంకా మార్గాలు లేవు, ఇంకా జైలుకి వెళ్ళటం అనేది. ఒక పార్టీ మీద వాళ్ళ వర్గం మీద ఒక మచ్చ పడిపోయింది. ఏంటంటే తప్పు చేశారు, సుప్రీంకోర్టు శిక్ష ఇచ్చింది, మళ్ళీ ఇంకా పాత కథే పట్టుకుని ఇంకా వేళ్లాడితే ఆవిడకి ఒక ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుంది. నేను అనుకున్నా ఇప్పుడు ఈ పరిస్థితులు చూసి సిచ్యువేషన్ అనేది మారుతుందేమో. ఎక్కువ మంది ఇప్పుడు ఓపీఎస్ ని ప్రిఫర్ చేస్తారేమో. కృష్ణ గారు, వాట్ నెక్స్ట్ అండి? ఇప్పటి వరకు గవర్నర్ గారు ఈ తీర్పు ఏమవుతుంది అనే దానికోసం వేచి ఉన్నారని మనం భావిస్తున్నాం కాబట్టి, తీర్పు వచ్చేసింది, ఆవిడ దోషిగా నిర్ధారణ అయిపోయింది కాబట్టి ఏం జరుగుతుంది నెక్స్ట్? గవర్నర్ గారు ఏం మూవ్ తీసుకోవాల్సిన అవసరం? ఇప్పుడు అన్నా డిఎంకే లెజిస్లేటివ్ పార్టీ కొద్ది గంటల్లోనే ఇమ్మీడియట్గా కొత్త లీడర్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఓకే, ఎలక్ట్ చేసుకొని కొత్త లీడర్ని ఎలక్ట్ చేసుకున్నాము అని చెప్పి గవర్నర్ గారికి ఇచ్చి గవర్నమెంట్ ఫార్మేషన్కి ఇన్వైట్ చేయమని చెప్పి ఇస్తారు. అప్పుడు గవర్నర్ గారికి దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ ఇన్వైటింగ్ ది న్యూ లీడర్. ఓకే, ఆయన సీఎం కావాలి. దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ యాజ్ ఆఫ్ నౌ. అంతే. అది ఇంకేదన్నా చేశారంటే అది ఇంకా గవర్నర్ మీద యాజిటేషన్ జరిగే విషయాలు. అక్కడ తమిళనాడుని కాదు, ఇది చాలా మంది. అంటే ఇప్పుడు పన్నీర్ సెల్వం తీసుకోబోయే మూవ్స్ కీలకం కానున్నాయా? ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం కలగలేదు, అక్కడికి వెళ్లే అవకాశం కలగలేదు, లేకపోతే వాళ్ళు ఇటు వచ్చే అవకాశం కలగలేదు. ఇప్పుడు ఆయన తీసుకునే మూవే చాలా కీలకం కాబోతుందా? ఎమ్మెల్యేలతో మాట్లాడి తన వైపు తెచ్చుకునే అవకాశం ఉంటుందా? అంటే నా పర్సనల్గా నేను ఎన్ని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, చాలా మందికి ఈ సెల్వం మీదే డౌట్ ఉన్నట్టుంది ఈ మొత్తం క్రైసిస్కి. ఇతనే ఒక కాన్స్పిరసీగా ఈ గెచ్ చేసి ఈ పర్మనెంట్గా సీఎం కావాలని ఉద్దేశంతో శశికళకి ఎగనెస్ట్గా కొన్ని చేసినట్టుగా శశికళకి తెలిసి అంత ఇమీడియట్గా ఆయన తీసేసి రావడానికి అవకాశం ఉంది. అదంతా మనకు తెలియట్లేదు. ఇంటర్నల్గా చాలా జరిగినాయి. అక్కడ చీఫ్ సెక్రటరీని రైడ్ చేయించడం, వాళ్ళకి శశికళకి ఇంపార్టెంట్ రోల్ రైడ్ చేయటం, అదే నేను చెప్పింది. అంటే ఒక్క నిమిషం మర్చిపోకండి, పన్నీర్ సెల్వంని యునానిమస్ గా ఎలెక్ట్ అయ్యాడు లెజిస్లేచర్ పార్టీ లీడర్. ఈవిడంతా యునానిమస్ గా ఆయన కూడా ఎప్పుడు అయ్యాడు. ఎందుకంటే ఇతను కామ్ గా, ఒబిడియంట్ గా, ఫెయిత్ఫుల్ గా ఉంటాడని. కానీ ఎంత ఫెయిత్ఫుల్ గా ఉన్నా కూడా మన టెండెన్సీలో కొద్ది రోజులకి కోరికలు వస్తాయి. అటువంటిది ఈయనకి ఉండుంటుంది. ఈవెన్ జయలలిత అప్పుడు కూడా జనరల్గా ఉండుంటుంది. అంత రామభక్తులేం కాదు, ఉండుంటుంది. అయినా అక్కడ లాభం లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈమె వీక్ ఇది రాలేదు కాబట్టి ఎందుకు తీసేశారనేది ఆయనకి తగినట్టు. ఈమె వీళ్ళకు కూడా కొద్ది రోజులు నడిచేది. నేను అనుకోవటం ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చేంత వరకు పన్నీర్ సెల్వం కంటిన్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు అటార్నీ జనరల్ ఏదైతే సలహా ఇచ్చారో గవర్నర్ గారికి, అందులో ఒకటి ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది, శశికళని పిలిచే అంశం అనేది. సో ఇప్పుడు పన్నీర్ సెల్వాన్ని పిలవచ్చా గవర్నర్ గారు? పిలిచి బలం నిరూపించుకోమని అసలు ఎలా పిలుస్తాడు పన్నీర్ సెల్వం? పన్నీర్ సెల్వం అసలు ఇన్వైట్ చేయమని అడగలేదు. ఈజ్ నాట్ లీడర్ ఆఫ్ ఎనీ లెజిస్లేటివ్ పార్టీ, ఐజ్ అ రైబల్ పొలిటికల్ పార్టీ ఆర్ అన్నా డిఎంకే. అసలు పన్నీర్ సెల్వంకి అసలు లేదు, అసలు లోకల్ స్టాండర్డ్ లేదు అడగటానికి. ఆయన కావాలంటే ఆయన ఆర్టిఫిషియల్ గా మమ్మల్ని తీసుకెళ్లి మేమంతా ఎమ్మెల్యేలు అని చెప్పి మాకు ఇంతమంది ఉన్నారని తీసుకెళ్తే
అప్పుడు అవకాశం కల్పించి అప్పుడు ప్రూవ్ చేసుకోమనొచ్చు. సో కేవలం ఇప్పుడు ఎమ్మెల్యేలు తమ మనసు మార్చుకునో లేకపోతే ఏదో రూపంతోనో పన్నీర్ సెల్వాన్ని మళ్ళీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఎన్నుకోవాలి. అక్కర్లేదు విషయం. ఇంకో ఆప్షన్ ఉందండి గవర్నర్ కి. ఓకే, గవర్నర్ కి ఏంటంటే ఒకటేమో కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్, ఇది అక్కడ డబ్బా పెట్టి ఇచ్చేయడం, లేకపోతే అంత ఏదైతే పన్నీర్ సెల్వం అడుగుతున్నారు, ఏదైతే అడుగుతున్నారు. రెండోది ఏంటంటే లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అయ్యి వాళ్ళు ఎవరో మెజారిటీ లీడర్ని ఎన్నుకుని హౌస్ లోకి వచ్చి మెజారిటీ ప్రూవ్ చేసుకోవడం. అది కాకుండా గవర్నర్ దగ్గర మూడో ఆప్షన్ ఉంది. ఆ మూడో ఆప్షన్ ఏంటంటే జస్ట్ లీవ్ ఇట్ టు ద హౌస్ టు ఎలెక్ట్ అ లీడర్. దట్ ఆప్షన్ ఈస్ దేర్. ఎవడు వస్తారా అనేది హౌస్ డిసైడ్ చేస్తుంది. యాక్చువల్లీ దట్ ఇస్ అ డెమోక్రటిక్ ఎక్సైజ్. కానీ మన దగ్గర జరిగేది కాదు. అది ఏంటంటే ముష్టి యుద్ధాల్లో టర్న్ అయిపోతుంది. ఆ ఆప్షన్ గవర్నర్కు ఉంది. ఏది బ్యాలెట్ బాక్స్ ఒకటేమో ముందే ఎలక్ట్ అయ్యారు, మూడోది ఏంటంటే లీవ్ ఇట్ టు ద హౌస్. అది ప్రాక్టికల్ కాకపోవచ్చేమో కానీ బట్ ఒక ఆప్షన్ మాత్రం గవర్నర్కి కాన్స్టిట్యూషన్కి ఉంది. లీవ్ ఇట్ టు ద హౌస్ టు అల్టిమేట్లీ హౌస్ డిసైడ్ చేయాలి ఎవడు మన లీడర్ అనేది. ఆ ఆప్షన్ ఉంది. కానీ బట్ ఆప్షన్ ఉంది కదండి. ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితుల్లో ఈ గవర్నర్ గారికి మన మీరు చెప్పినట్టుగా 3 ఆప్షన్స్ లేవు. 3 ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి? దేర్ ఈజ్ ఎనీ రైవల్ క్లైమ్. అది ఉన్నప్పుడే ఆయన డిస్క్రిప్షన్ యూజ్ చేసుకోవాలా. ఇప్పుడు దేర్ ఈజ్ నో అదర్ క్లైమ్. ఈవెన్ మీరు అసెంబ్లీలో నువ్వు ప్రూవ్ చేసుకోమని చెప్పడానికి కూడా అవసరం లేదు. ఎందుకంటే మెజారిటీ ఇఫ్ ఈ సాటిస్ఫైడ్ దట్ లెజిస్లేటివ్ పార్టీ అన్నాడీఎంకే వెదర్ ఎన్ఆర్ఎంకే మెజారిటీ ఉందా లేదా అసెంబ్లీలో, అన్నాడీఎంకే లీడర్ని ఎలక్ట్ చేసుకుందా లేదా, యునానిమస్ గా చేసుకుందా లేదా, అంతవరకే. రైవల్ క్లైమ్స్ వచ్చినప్పుడే మీకు ఇది వస్తుంది. కరెక్టే. ఒకవేళ డిఎంకే స్టాలిన్ లేదు నేనే ముఖ్యమంత్రి అని ఆయన చేస్తే అప్పుడు ఈవెన్ డిఎంకే ముఖ్యమంత్రిగా చేసే పవర్ కూడా ఉంది. చేసి ప్రూవ్ చేసుకోమని చేసుకోమనొచ్చు. అటువంటి కూడా జరిగినాయి, మనం చూసాం ఎన్నెన్నో. రైట్.